వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కురసాల కన్నబాబు రైతులకు వెలగబెట్టిందేమీ లేదని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకే అక్కసుతో మాజీ మంత్రి కన్నబాబు పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయమే చేసిందని, కేంద్రం ఇచ్చిన డబ్బులే రైతులకు ఇచ్చిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు రైతులకు అందజేయలేదని అన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు అండగా ఉంటూ కేంద్రం ఇటు రాష్ట్రం కలిపి రైతన్నలకు డబ్బులిచ్చిందని గుర్తు చేశారు. ఈ రోజు అన్నదాత సుఖీభవ ద్వారా ఎంతో సంతోషంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలయికలో ఆంధ్రప్రదేశ్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని, అది చూడలేక వైసీపీ నాయకులు ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆరోపించారు. కురసాల కన్నబాబు గారు వైసీపీ గవర్నమెంట్లో రైతు మంత్రిగా పనిచేయడం జరిగింది. మరి ఆయన ఆ మంత్రిగా పనిచేస్తూ మరి రైతులకు ఉపయోగపడలేదు, కానీ ఆయన కౌరు చెప్తూ మరి ప్రభుత్వానికి సపోర్ట్గా మరి ఆ కోతలు కోసి వీళ్ళ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేసేవాడు ఆ రోజు. మరి ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే దాన్ని కూడా మరి అబద్ధాలు చెప్పి ఈవేళ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్నీ కూడా అబద్ధం. కురసాల చంద్రబాబు ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా అబద్ధం. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు మరి ఏ అయితే కార్యక్రమాలు చేసాడో అవన్నీ కూడా ఈవేళ వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ కాపీ కొట్టి ఈవేళ చేయన్న తప్పదు పని చేయడం. కానీ అది చేయలేకపోయి, పూర్తిగా పని చేయలేకపోయి. చంద్రబాబు నాయుడు గారు 14 బ్రహ్మాండంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. అంచేత వీళ్ళు ప్రయత్నం చేశారు, కాపీ కొట్టి చేద్దారని తీసుకున్నారు, కానీ చేయలేకపోయారు. తర్వాత ఈ పెన్షన్ ఇవ్వడంలో కానీ, అలాగే రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాపీ కొట్టారు వీళ్ళందరూ కూడా. ఆయన కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు. అలాగే ఇలా అన్నదాత సుఖీభవ ఇలా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇలా ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది దాని ప్రకారం అన్నదాన సుఖీభవ కార్యక్రమం కానీ, ప్రధానమంత్రి కిసాన్ కానీ ఈ రెండు కూడా నిన్న మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అమలు చేశారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ మళ్ళీ రాష్ట్రం ఇచ్చిన డబ్బులు 2 విడతలుగా ఇప్పటికే మరి 6 ఇచ్చారు. ఇంకా ఒక విడత అవుతుందో అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో మరి 6 సూత్రాలు మరి ఇచ్చాడో ఆయన కూడా అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వేళ కేంద్రం ఆ రోజు జగన్ గారికి 7,500 ఇచ్చింది. 7,500 ఇస్తే 7,500 రైతులకు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అంటే 20,000 ఇవ్వలేదు ఆ రోజు. 7,500 కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటి ఇవ్వలేదు. అలా కాకుండా ఎప్పుడైతే రాష్ట్రం 2,000 ఇచ్చేస్తుందో మేము కూడా ఇప్పుడు 6,000 ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. చేత కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా ఇవాళ ఒకేసారి రైతులకి డబ్బులు పడితే చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఇవాళ మరి ఇవాళ సూపర్ 6 ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో ఇవాళ సూపర్ 6 అమలు చేయడంలో కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని ఒకటి ఉంది. దాని ప్రకారం రైతులను ఆదుకోవడంలో ఇవన్నీ కూడా బాగా అమలు చేసాం. రైతులందరూ సాటిస్ఫైగా ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కౌలు రైతులు ఆదుకోవడంలో కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా డివైడ్ అవ్వట్లేదు. ఏదైతే మేము మాట ఇచ్చామో, గవర్నమెంట్ రాకముందు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం ముందుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆత్మహత్యలు లేవు. జగన్ గారి ప్రభుత్వం అనేక ఆత్మహత్యలు జరిగి రైతులు చేసుకున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఎక్కడ కూడా మా ఆత్మహత్య గొడవే రైతాంగం. మరి ఆ వైసీపీ గవర్నమెంట్లో అనేక ఎందుకు జరిగి నేను అడుగుతున్నాను. నీ అసంబద్ధ పరిపాలన వల్ల జరిగి నువ్వు కూడా కన్నబాబు గారు కూడా ఏదో అబద్ధాలు చెప్పి ఆయన పబ్బం కట్టుకుంటూ తప్పించి ఆత్మహత్యను కంట్రోల్ చేయడానికి ఈ ప్రయత్నం కూడా చేయలేదు. అలాగా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ అంతా కూడా రైతాంగాన్ని మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత
రైతులను ఆదుకోవడం అనగా అనేక కార్యక్రమాలు చేయడం, రైతులను ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అలాగే ఇండస్ట్రీ మెకానిజడ్ పరికరాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తుంది. రైతులందరూ డ్రోన్ ద్వారా వ్యవసాయం చేయాలి అనే లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఇలా రైతాంగానికి లాభసాటిగా ఉండాలి, రైతుల ఆదాయం పెంచుకోవాలి, లాభసాటిగా ఉండాలని ఆలోచనతో చంద్రబాబు పరిపాలన ఎప్పుడైనా ఆలోచించామని అడుగుతున్నాను.